అయితే ఇక్కడ శనీశ్వరుడికి ప్రత్యేకంగా ఆలయం అంటూ ఏమీ లేదు. ఇక్కడ స్వామివారు స్వయంభూ అని చెబుతారు. ఒక నల్లటి పొడవైన రాయి మాత్రమే ఉంటుంది. పూర్వం మేకలను మేపుకునేవారు శనీశ్వరుని రాయి అనుకొని పదునైన చువ్వతో రాయిని తాకగా ఆ రాయిలో నుంచి రక్తం రావడం చూసి వారు భయపడిపోయారట. ఈ అద్భుతాన్ని చూడ్డానికి చుట్టుప్రక్కల వారందరూ కూడా వచ్చారట. ఆ రోజు రాత్రి మేకల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి, "నేను శనీశ్వరుడును" అని చెప్పుకుంటూ అద్వితీయంగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తన రూపమేనని చెప్పారట. కాపరి శనీశ్వరునితో దేవాలయం నిర్మించమంటారా అని అడుగగా, "నాకు ఆకాశమే పైకప్పు అయి నాకు నీడగా ఉంది. తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పారట. ప్రతి